ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. దేవుడు మన నోట తన వాక్యాన్ని ఎందుకు ఉంచుతాడు? దీనికి జవాబు మనము ఇర్మియా 10వ వచనంలో చూస్తాము. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. మనం మాట్లాడటానికి మాత్రమే కాదు, మనము గొప్పగా కనిపించడానికి కూడా కాదు, మన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి అసలే కాదు. దేవుడు మన నోట తన వాక్యాన్ని ఉంచేది మన జీవితాలలోనూ, మన ద్వారా ఇతరుల జీవితాలలోనూ దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఇర్మియాతో దేవుడు, నీవు పెకిలించుటకును, పడద్రోయుటకును, నాశనం చేయుటకును, కూలద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను నియమించితిని అని చెప్పాడు. ఈ వాక్యంలో మనకు 6 పరిచర్య కార్యాలు కనపడుతూ ఉన్నాయి. 1 చెడుని పెకిలించుట, 2 విరోధమైన దాన్ని పడద్రోయుట, 3 తప్పు ఆధారాలను కూలద్రోయుట, 4 విరోధమైన బలాలను నాశనం చేయుట, 5 దేవుని చిత్తానికి అనుగుణంగా కట్టుట, 6 దేవుని వాక్యాన్ని హృదయాల్లో నాటుట. అంటే ఇర్మియా పరిచర్య కేవలం తీర్పు ప్రకటించడం కాదు, మొదట తప్పును తొలగించి తర్వాత దేవుని వాక్యంతో నిర్మించి నాటే పరిచర్య కూడా. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది, నేను నిన్ను నియమించితిని అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది ఇర్మియా స్వయంగా తీసుకున్న అధికారం కాదు, దేవుని నియామకం ద్వారా వచ్చిన పరిచర్య అధికారం. మొదటిగా దేవుని వాక్యం చెడుని పెకిలించడానికి. కొన్ని విషయాలు మన జీవితంలో చాలా కాలం నుండి ఉంటాయి. తప్పుడు ఆలోచనలు, అవి భయాలు, నిరాశ, పాపపు అలవాట్లు, మనకు నష్టాన్ని తీసుకుని వచ్చే ఇతరుల అధికారాలు, ఇటువంటి దేవునికి విరోధమైన మార్గాలు, ఇవన్నీ మన మీద బలంగా ఉన్నట్లు, బలముగా పనిచేస్తున్నట్లు మనకు అనిపిస్తాయి. కానీ దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆ వేళ్ళు పెకిలించబడతాయి. ఎందుకంటే దేవుని వాక్యం మనుషుల మాట కాదు, అది మానవుని హృదయాన్ని మార్చగలిగిన జీవవాక్యం. అందుకే దేవుడు మన నోట వాక్యాన్ని ఉంచినప్పుడు మనకు ఎక్కడ చెడు అనేది కనపడుతుందో అక్కడ మన అభిప్రాయాన్ని కాదు, దేవుని వాక్యంతో మనము మాట్లాడాలి. రెండవదిగా, దేవుని వాక్యం మన నోట నుంచబడేది ఎందుకంటే దేవుని చిత్తానికి విరోధమైన దాన్ని పడద్రోయటానికి. ప్రతి మానవుని జీవితంలో దేవుని చిత్తానికి విరోధంగా నిలిచే కొన్ని విషయాలుంటాయి. కొన్నిసార్లు అది ఒక తప్పుడు ఆలోచన కావచ్చు, కొన్నిసార్లు అది ఒక తప్పుడు నమ్మకం కావచ్చు, మరి కొన్నిసార్లు అది ఒక పాపపు మార్గం కూడా కావచ్చు. దేవుని వాక్యం వాటన్నిటిని ఎదుర్కొంటుంది. అందుకే వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి మనుషులను సంతోషపెట్టడానికి మాత్రమే మాట్లాడకూడదు. దేవుడు దేనిని తెలియజేస్తున్నాడో ఆ సందేశాన్ని మాత్రమే అదే చెప్పాలి. ఎందుకంటే మన మాటకు శక్తి ఉండటం వల్ల కాదు, దేవుని వాక్యానికి అధికారం ఉండటం వల్ల. 3 తప్పు ఆధారాలను కూలద్రోయటానికి. ఇర్మియా 1వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఇర్మియాతో కట్టుటకును, నాటుటకును నిన్ను నియమించితిని అని చెప్పాడు. దేవుని వాక్యం మనలో ఉన్న తప్పును కూలద్రోయటానికి మాత్రమే కాదు, మన జీవితాన్ని సరైన పునాదిపై కట్టడానికి కూడా ఇవ్వబడింది. మానవుడు తన జీవితాన్ని ఏదో ఒక దాని మీద కట్టుకుంటాడు. వివాహం కావాలంటే, ఉద్యోగం కావాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే తనకు కనిపించిన పరిస్థితుల మీద కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకోవాలంటే తనకు ఉన్న సామర్థ్యాన్ని బట్టి కట్టుకుంటాడు. ఉద్యోగం కావాలంటే కనిపించిన అవకాశాన్ని బట్టి నిర్ణయించుకుంటాడు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు తనకు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి ప్రణాళికలు వేసుకుంటాడు. ఇవన్నీ తప్పు అని కాదు, మనము ప్రయత్నం చేయాలి, బాధ్యతగా పనిచేయాలి. కానీ మన జీవితానికి అసలు పునాది ఏమిటి అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు అనుకూలంగా ఉన్న పరిస్థితి రేపు మారవచ్చు. ఈరోజు కనిపించిన అవకాశం రేపు మూసుకుపోవచ్చు. ఈరోజు మనకు బలంగా కనిపించిన ఆధారం రేపు బలహీనపడవచ్చు. కానీ దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. అందుకే దేవుని వాక్యంతో కట్టుబడిన జీవితం పరిస్థితుల మీద ఆధారపడదు, దేవుడు చెప్పిన మాట మీద ఆధారపడుతుంది. మన అవసరతలలో దేవుడు తన వాక్యం ద్వారా ఒక హామీ అనేది మనకి ఇచ్చినప్పుడు ఆ వాక్యం మన హృదయంలో విశ్వాసం అనే ఒక కట్టడాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడు మన విశ్వాసం ఇలా చెప్తుంది, ప్రస్తుతం నాకు కనిపిస్తున్న పరిస్థితి నా పునాది కాదు, దేవుడు చెప్పిన మాటే నా పునాది అని. దేవుని వాక్కు, దేవుని వాగ్దానం మనకు వచ్చిన వెంటనే పరిస్థితులు మారిపోతాయని కాదు, మనము ఏ విషయంలో దేవుని వాగ్దానాన్ని తీసుకున్నామో, ఏ విషయంలో మనతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడో ఆ విషయంలో మనకు ఏ మార్పు కనిపించకపోయినా దేవుని వాక్యం మనలో విశ్వాసాన్ని కడుతుంది. అదే వాక్యంతో కట్టబడటం అంటే.
దేవుడు మనలను ఒక పరిచర్యకు పిలిచినా ఇదే. మనకు కనిపించే అవకాశాలను బట్టి మాత్రమే పరిచర్యను మనం నిర్మించుకుంటే అప్పుడు పరిస్థితి ఏదైనా మారితే మన పరిచర్య కూడా కదిలిపోవచ్చు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా పిలిచి మనకు ఒక దిశను చూపి మనలో ఆ పరిచర్యను కట్టినప్పుడు మనం పరిస్థితులను కాదు దేవుని మాటను చూసి ముందుకు సాగుతాం. అందుకే మన జీవితంలో మనము జాగ్రత్తగా ఉండవలసిన విషయం మనము ఏమి కడుతున్నామో, దేని మీద కడుతున్నామో అని. మనము ఈ లోకము చూసే విధానం మీద కడుతున్నామా, లేక మనుషుల మాటల మీద కడుతున్నామా, లేక మన పరిస్థితుల మీద కడుతున్నామా, లేక దేవుని వాక్యంపై కడుతున్నామా? దేవుని వాక్యంతో కట్టుబడినది పరిస్థితులు మారినప్పుడు అసలు కూలిపోదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు పునాది కాదు, దేవుని మాటే పునాది. కాబట్టి దేవుడు మన నోట తన వాక్యాన్ని ఉంచినప్పుడు అది ఇతరుల జీవితాల్లో మాత్రమే కాదు, మొదట మన జీవితంలో ఒక కట్టడాన్ని నిర్మించాలి. మన ఆలోచనలు వాక్యంతో కట్టుబడాలి, మన నిర్ణయాలు వాక్యంతో కట్టుబడాలి, మన కుటుంబం వాక్యంతో కట్టుబడాలి, మన భవిష్యత్తు వాక్యంతో కట్టుబడాలి, మన పరిచర్య వాక్యంతో కట్టుబడాలి. లోకం చూపించే దాని మీద కాదు, దేవుడు చెప్పిన దాని మీద కట్టుబడిన జీవితం మాత్రమే పరిస్థితుల మధ్య స్థిరంగా నిలబడగలదు. అందుకే దేవుని వాక్యం మనలోని తప్పు ఆధారాలను కూలద్రోసి దేవుని చిత్తానికి అనుగుణమైన కొత్త కట్టడాన్ని మనలో నిర్మిస్తుంది. 4వదిగా దేవుని వాక్యం నాశనం చేయటానికి. దేవుని చిత్తానికి విరోధంగా నిలిచే కొన్ని విషయాలు కేవలం పడద్రోయబడటం మాత్రమే కాదు, పూర్తిగా నాశనం చేయబడాలి. పాప బంధకాలు, శత్రువు మోసాలు, దేవునికి విరోధమైన బలమైన కోటలు మన జీవితంలో నిలిచి ఉండకూడదు. దేవుని వాక్యం వచ్చినప్పుడు అది కేవలం మన తప్పును చూపించదు, ఆ తప్పు యొక్క అధికారాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి నిలవలేనట్లే సత్యమైన దేవుని వాక్యం వచ్చినప్పుడు అబద్ధానికి స్థానం ఉండదు. అందుకే దేవుని వాక్యం మనలో పనిచేసినప్పుడు పాపానికి రాజీపడే స్వభావం నాశనమవుతుంది. భయాన్ని కలిగించే అబద్ధపు స్వరాలు నాశనమవుతాయి. దేవునికి దూరం చేసే బంధకాలు నాశనమవుతాయి. దేవుడు మన నోట తన వాక్యాన్ని ఉంచేది కేవలం చెడును గుర్తించడానికి కాదు, ఆయన చిత్తానికి విరోధమైన దాని ప్రభావాన్ని పూర్తిగా అంతం చేయటానికి. 5వదిగా దేవుని వాక్యం మన నోట ఎందుకు ఉంచబడుతుంది అనంటే దేవుని వాక్యాన్ని హృదయాల్లో నాటడానికి. రైతు విత్తనం నాటుతాడు, అది వెంటనే చెట్టుగా మారదు. అలాగే మనం ఒకరి హృదయంలో దేవుని వాక్యాన్ని చెప్పడం ద్వారా నాటినప్పుడు మనకు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ మన బాధ్యత విత్తనాన్ని నాటడం. ఒక వాక్యం ఒకరి జీవితాన్ని మార్చవచ్చు, ఒక చిన్న ప్రోత్సాహం ఒకరి విశ్వాసాన్ని నిలబెట్టవచ్చు, ఒక దేవుని వాగ్దానం ఒకరి నిరాశను తొలగించవచ్చు. అందుకే మన నోట దేవుని వాక్యం ఉండాలి. మన నోట ఏమి ఉండాలి? మన నోట మనుషుల మీద తీర్పులు అనేవి ఉండాల్సిన అవసరం లేదు. మన నోట దేవుని వాక్యం ఉండాలి. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగును చూపించే వాక్యం, ఎక్కడ భయం ఉంటే అక్కడ విశ్వాసాన్ని కలిగించే వాక్యం, ఎక్కడ పాపం ఉంటే అక్కడ మారు మనసుకు నడిపించే వాక్యం, ఎక్కడ నిరాశ ఉంటే అక్కడ నిరీక్షణకి ఇచ్చే వాక్యం, ఎక్కడ కూలిపోయిన జీవితం ఉంటే అక్కడ నిర్మించే వాక్యం. దేవుడు మన నోట వాక్యాన్ని ఉంచేది మనం మాట్లాడాలని మాత్రమే కాదు, ఆయన చిత్తానికి విరోధమైన దాన్ని తొలగించి ఆయన చిత్తానికి అనుగుణమైన దాన్ని నిర్మించి ఆయన వాక్యాన్ని హృదయాల్లో నాటాలని. మన నోటి మాటలు మనవి కావు, దేవుని వాక్యానికి పాత్రులుగా ఉండాలి. ఇర్మియాకు దేవుడు ప్రత్యేకమైన పరిచర్యను అప్పగించాడు. అలాగే క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసి తనకు దేవుడిచ్చిన పిలుపు, వరము, బాధ్యత ప్రకారం దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించవచ్చు. మనము మన మాటలను తగ్గించి దేవుని వాక్యానికి స్థానమిస్తే మన ద్వారా ఎవరో ఒకరి జీవితంలో ఏదో ఒకటి పెగిలింపబడవచ్చు, ఏదో ఒకటి కూలద్రోయబడవచ్చు, ఏదో ఒకటి కట్టబడవచ్చు, ఏదో ఒకటి నాటబడవచ్చు. అందుకే దేవుడు మన నోట తన వాక్యాన్ని ఉంచాడు. మనము కేవలం వాక్యాన్ని వినేవారిగా కాకుండా వాక్యాన్ని మోసేవారిగా, ప్రకటించేవారిగా, మన జీవితాలలో ఇతరుల జీవితాలలో దేవుని వాక్యాన్ని నాటే వారముగా మనం ఉండాలి. ఇర్మియాకు అప్పగింపబడిన ఈ 6 పరిచర్యలు కేవలం ఆయనకే పరిమితమైనవి కావు. దేవుని వాక్యాన్ని మోసుకు వెళ్ళే ప్రతి దేవుని సేవకునికి, దేవుని ప్రజలకు ఇవి వర్తిస్తాయి. మన జీవితాలలో ఇతరుల జీవితాలలో ఉన్న తప్పులను దేవుడు పెకిలించి చెడును కూలద్రోసి తన చిత్తాన్ని కట్టి తన ఉద్దేశాలను నాటాలని కోరుతున్నాడు.